అందరికీ నమస్కారం అండి. నేను మీ సురేష్. మరి 5వ తారీఖున మనకి పుష్ప సినిమా రిలీజ్ అయింది. హైదరాబాద్లో సంధ్యా థియేటర్ వద్ద ఒక మహిళ తొక్కిసలాటలో చనిపోయినటువంటి వార్తలు కూడా మనం చూసాం. అయితే తర్వాత ఆ ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ గారు స్పందించి ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని అయితే అందించారు. పిల్లల చదువులు కూడా ఆయన చూసుకుంటానని చాలా బాధగా ఆయన ఒక వీడియో అయితే ప్రెస్కి రిలీజ్ చేశారు. అయితే ఈ విషయం మనం మాట్లాడుకోవాల్సి వస్తే బెనిఫిట్ షోస్ ఇదివరకు చిత్ర యూనిట్ వరకు బెనిఫిట్ షో వేసుకొని చూసుకునేవాళ్ళు. మార్పు చేర్పులు ఏమైనా ఉన్నాయా, కరెక్ట్గా వచ్చినది అనేది ఒకటే చెక్ చేసుకునేవాళ్ళు. దాన్ని కమర్షియల్గా మార్చి ఇప్పుడు రిలీజ్కి ముందే ఇలా బెనిఫిట్ షోలు వేయటం, అనవసరంగా లేనిపోయిన హైప్స్ని క్రియేట్ చేసి మరి అది ఆ సినిమాలో ఏ సబ్జెక్ట్ లేదని దాని కలెక్షన్ల కోసం హైప్ చేస్తున్నారో ఏమో తెలియదు, కానీ మీడియాకి కొంత అమౌంట్ ఇచ్చి దాన్ని హైలైట్ చేయిస్తాననే వార్తలు కూడా వస్తున్నాయి. చాలా ఛానల్స్ కూడా ఇక రికార్డ్ బ్రేక్ బద్దలు కొడుతున్న పుష్ప, ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పుష్ప, పాన్ ఇండియా స్టార్ పుష్ప, ఇలా మీడియా హైప్ క్రియేట్ చేయటం వల్ల అమాయకులైనటువంటి ప్రజలు ఆ టికెట్ రేట్లకు ఎక్కువ ధరకు కొనుగోలు చేసి ఈ బెనిఫిట్ షోని అయితే చూస్తున్నారనమాట. ఈ బెనిఫిట్ షోకి టికెట్లు అధిక ధరకు అమ్ముకోవడానికి 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా దీనికి సహకరించినాయి. రైతులు పండించిన పంటలో ధాన్య కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ కూడా కొన్ని సెంటర్లలో ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు చేయట్లేదు. అలాంటి వాటికి పెట్టించుకోలేటువంటి కొన్ని ప్రభుత్వాలు కూడా ఈ సినిమా టికెట్లు అనగానే వాళ్ళకి ఇలాంటి పర్మిషన్లు ఇస్తున్నాయి. రైతు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేని ఇవ్వలేనటువంటి ప్రభుత్వాలు ఇలా సినిమా టికెట్లకి పర్మిషన్ చేయటం వల్ల పేద ప్రజల సొమ్ముని, వాళ్ళ అభిమానాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ అన్ని కోట్ల రికార్డు బద్దలు కొడటం వల్ల అది ఆయనకు బెనిఫిట్, ఆ చిత్రానికి బెనిఫిట్. సినిమా ఇండస్ట్రీ ఎక్కడికో పోతుంది, కాపాడాలి అంటారు. వాళ్ళకు వ్యాపారాన్ని చేస్తున్నారు. ఆ వ్యాపారాన్ని ప్రజల మీదే రుద్దుతున్నారు, అభిమానులైనటువంటి పేద ప్రజల మీద. ఈ అభిమానులైనటువంటి పేద ప్రజలు వాళ్ళ అభిమానాన్ని చాటుకోవడానికి తెల్లవారుజామున లేచి ఫ్లెక్సీలు కట్టి మరి సోషల్ మీడియాలో వాళ్ళు ఆ సినిమాకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే తతంగం అంత వీడియోలు తీసి స్టేటస్లు పెట్టుకొని గొంతు పోయిందా కరిసి పాలాభిషేకాలు అన్ని రకాల అటువంటి ఇలాంటి హైప్ని క్రియేట్ చేసేది వాళ్ళు. వీళ్ళ వల్ల జేబులో 1000 నుంచి 1500 పెట్టి టికెట్లు కొనుక్కోవటం, లేకపోతే ఆ ఫ్లెక్సీలకి ఏర్పాటు చేయడానికి ఖర్చును వెచ్చించడం, దాన్ని పబ్లిష్ చేసుకోవడానికి అంతా ధనం ఆ రోజు మొత్తం, ఆ రోజు వాళ్ళు వెళ్ళే కూలి పనులు కూడా మానుకొని కొంతమంది అభిమానులు వెళ్తూ ఉంటారు. లేకపోతే విద్యార్థులు, యువకులు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకుని ఆ బెనిఫిట్ షోకి టికెట్లు కొంటా వెళ్తూ ఉంటారు. ఆ బెనిఫిట్ షోకి టికెట్లు అధిక ధరకు అమ్మటం వల్ల ప్రభుత్వాలకి తక్కువలోనే ఆదాయం వస్తుంది అనమాట, అంటే తక్కువ మొత్తంలోనే. కానీ వీళ్ళ కలెక్షన్ల మట్టికి 500 కోర్సు, 200 కోర్సు బాహుబలి రికార్డుని బ్రేక్ చేస్తుంది, RR సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుంది. ఇలా ఈ హైప్ని క్రియేట్ చేయడం వల్ల ఏమీ చేయని వాళ్ళు వెళ్తారు. నిన్న జరిగింది కూడా అదే. సంధ్యా థియేటర్లో అమాయకురాలైనటువంటి ఒక గృహిణి తన కొడుకు 10 సంవత్సరాల కొడుకు కోరిక మేరకు ఆ సినిమా చూడాలని ఆ అబ్బాయి అల్లు అర్జున్ ఫ్యాన్ కావటం వల్ల ఆ బాబు వాళ్ళు వెళ్ళారు అక్కడికి. ఈ లోపల అల్లు అర్జున్ గారు అక్కడికి వచ్చారు. ఆయన ఏమంటాడంటే ప్రెస్ మీట్లో, 20 సంవత్సరాల నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం నేను అభిమానుల మధ్య సినిమా చూడటానికి వెళ్ళాను, దురదృష్టవశాత్తు అక్కడ ప్రమాదం జరిగింది అంటారు. వాళ్ళ టైం బాగాలేదనే ఒక మాట అనడం తప్ప ఆయన అన్నీ అనేశారు. ఆయన ఆ 25 లక్షలు ప్రకటించారు, బాగానే ఉంది. అసలు 25 లక్షలు ఏ మూలవుతాయి? ఇప్పుడు ఆయన 100 కోట్లలో సంపాదిస్తారు, రెమ్యునేషన్ అలా తీసుకుంటారు. అలాగే వాళ్ళ నాన్న ఒక నిర్మాత, ఒక టాప్ హీరోస్ వాళ్ళ ఇండస్ట్రీలో, వాళ్ళు ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు. సరే, ఇప్పుడు ఒకరు 25 లక్షలే కాదు, 1 డే కలెక్షన్ మొత్తం వాళ్ళకి ఇచ్చినా ఆ పోయిన ప్రాణం తిరిగి రాదు. వాళ్ళు 2 చిన్నపిల్లలు, మరి వాళ్ళ చదువులకే కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? కేవలం ఒక 25 లక్షల రూపాయలు ఇచ్చి చదువు బాధ్యత తీసుకుంటే సరిపోద్దా? మళ్ళీ బాధపడుతూ ఏదో చెప్పినట్టు కలరింగు, కటింగు. 25 లక్షల రూపాయల నీ అభిమాని ప్రాణం ఖరీదు. ₹1 కోటి ప్రకటించి ఉండొచ్చుగా, మీరు డబ్బు లేక అవస్థలు పడుతున్నారా? లేకపోతే చిన్న డైరెక్టరా మీ నాన్న? లేకపోతే చిన్న నిర్మాత మీ నాన్న? లేకపోతే చిన్న హీరోనా మీరు పాన్ ఇండియా స్టార్ అయ్యుండి, మరి ఆ రేంజ్ ఉండి, ఆ రేంజ్ కలిగి ఉండి మీరు 25 లక్షల రూపాయలు సాయాన్ని అందిస్తున్నారు. ఒక చిన్న యాక్సిడెంట్ ఎవరైనా చనిపోతే పేద కుటుంబాలు, మధ్యతరగతి వాళ్ళు, ఒక మోస్తారు వాళ్ళు చెల్లిస్తున్నారు ఆ డబ్బులు, 25 లక్షల రూపాయలు. అది కాదని మీరు అంత స్టార్ హీరో అయ్యుండి, అంత భారీ డైలాగులు చెప్పి స్క్రీన్ మీద మరి సినిమాలో హీరో అవ్వగానే
సరిపోదు, హీరోయిజం అక్కడ చూపించంగానే సరిపోదు. మీ అభిమాని ప్రాణం పోయినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ బిడ్డలకి తల్లి తిరిగి రాదు కాబట్టి వాళ్ళకి చేయూతనిచ్చి వారికి మిగతా ఇంకా అలవెన్స్ రూపంలోనో ఏ రూపంలోనో ఏదో ఒకటి ఇవ్వాలి, లేదా ₹1,00,00,000 నష్టానన్నా భర్తీ చేయాలి. అప్పుడు ఆ కుటుంబానికి మీరు ఫుల్ ప్రెజర్గా మేలు చేసినట్టు. ₹25 లక్షల ఏమూలవుతాయి. మీ కలెక్షన్ అంతా 200 కోట్లు 300 కోట్ల కలెక్షన్లో మీరు సంపాదిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ వల్ల, ప్రజల వల్ల ఇండస్ట్రీ బాగుపడుతుంది, కానీ ఇండస్ట్రీ వల్ల ఏం లేదు. మీ అభిమానుల కోరిక మేరకు ఇన్ని థియేటర్లో సాధారణ రేట్లకి టికెట్లు కనుక మీరు వదిలినడితే ఎంతోమంది ఇంకా సినిమాలు చూస్తారు, వినోదాన్ని పొందుతారు. పాపం తెలుసో తెలియక వాళ్ళు ఆ వినోదాన్ని పొందడానికి అక్కడికి వచ్చారు. అయినా మీరు అలా వచ్చినప్పుడు అది మాస్ ఏరియా. సముద్ర థియేటర్ అంటే మాస్ ప్రేక్షకులు ఎక్కువగా వస్తుంటారు. అంటే కొంతమంది మద్యం సేవించి రావచ్చు, ఆకతాయిలు రావచ్చు, ఇంకా చాలామంది రావచ్చు. అలాగే మీ ఆర్మీ కూడా అక్కడికి వచ్చిందంట, అల్లు అర్జున్ ఆర్మీ, మీ ఫ్యాన్ ఆర్మీ. మరి వచ్చినప్పుడు శ్రీలలో అందరూ ఉన్నప్పుడు అక్కడ ఒక మీరే ఫెసిలిటీలు ఏర్పాటు చేసుకోవాలి, ఎటువంటి మహిళలకు అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా. 2, అక్కడ థియేటర్ ఓనర్లు కూడా మీరు వస్తున్నట్టు ముందుగానే సమాచారం ఉంటుంది. మీరు అక్కడికి రావటం, ఆ టాప్లెస్ కార్లోకి టాప్లోంచి పైకి రాజకీయ నాయకులు చేసినట్టు అభినందనలు చేయటం, అక్కడ తొక్కిసలాట పెరగటం. అక్కడ విజువల్స్లో కూడా చూస్తున్నారు, ఆ మహిళ తన భర్తతో ఫోన్ మాట్లాడుకుంటా ఇటున్నా అనుకుంటా ఆ ఇళ్ళే క్రమంలో తొక్కేసట అడిగింది. ఒక బేభత్సమైనటువంటి పరిస్థితి కల్పించారు అక్కడ. పిల్లగాడు ఇప్పుడు కూడా బెడ్ పైన ఉన్నాడు, 72 గంటలు గడితే ఏం చేయలేని పరిస్థితి అక్కడ ఉంది. ఆల్రెడీ తల్లి ప్రాణాలు పోగొట్టుకుంది. మీ డబ్బులు ₹25 లక్షల ఆ తల్లి ప్రాణాన్ని రక్షిస్తాయా? మళ్ళీ ఏదో ఫీల్ అవుతున్నట్టు ఆ స్క్రీన్ ముందు కూడా మీరు నటనే చేస్తున్నారు. ₹25 లక్షల ఒక మిడిల్ క్లాసు లారీ ఓనర్ కానీ, లేకపోతే ఆటో డ్రైవర్ కానీ, ఆటో డ్రైవర్ ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగినా 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేస్తారు. పాన్ ఇండియా స్టార్ రేంజ్ అయ్యుండి మీ అభిమానులు ఎంతెంతో ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఆ మహిళ కూడా అలాగే వచ్చింది కదా. మీ ఇంటి ఆడపిల్ల అయ్యి ఉండొచ్చు కదా, మీకు పిల్లలు ఉన్నారు కదా. ₹25 లక్షల ₹1,00,00,000 ప్రకటిస్తే మీ అభిమానులు కూడా సంతోషించేవాళ్ళు. మీ అభిమాన ప్రాణం ఖరీదు కేవలం ₹25 లక్షల పుష్ప అంటూ పలువురు నెటిజన్లు అయితే విమర్శలు గుప్పిస్తున్నారు. మీ అభిమానులు కూడా ఎదురుదాడి చేస్తున్నారు. ఆ సమయంలో ఆమె రాకపోతే బెనిఫిట్ షోకి ఏమైనా ఇదవుతుందా, ఆడవాళ్ళు అయ్యి ఉండి పిల్లల్ని తీసుకొని ఆ టయానికి రావచ్చా అని. అభిమానులు కాబట్టి వచ్చారనమాట. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా అభిమానం కోసం వస్తూ ఉంటారు, అలా చూడాలని. అంతేగాని మీరు అక్కడికి పోలీసు వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా టాప్లెస్ కారులో పైకి ఇచ్చి అభిమానం చేస్తూ మీరు అక్కడ ఆనందం పొందడానికి ఆ థియేటర్లోకి వెళ్ళి అభిమానుల మధ్య మీ హీరోయిజం చూసుకోవటానికి అబ్బా నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉండారని నువ్వు మానసిక ఆనందం పొందడానికి నువ్వు నీ టీము అక్కడికి వెళ్ళారు. ఒక మహిళ ప్రాణం పోయింది, అది తెలిసి మీరు బయటకు వచ్చారట. కానీ తెల్లారి పొద్దున్నే చూసింది అంటున్నారు. అప్పటికప్పుడు న్యూస్ బ్రేకింగ్ స్క్రోలింగ్లు ఇవన్నీ వస్తుంటే మీకు తెలియలేదా? ఎప్పుడుకో రియాక్ట్ అవుతారా? అది కూడా ఆఫ్టర్ ఆల్ ₹25 లక్షల కోసం. అక్కడ ప్రజా సంఘాలు కూడా ధర్నాలు నిర్వహించినాయి. ఏదేమైనా మిమ్మల్ని ఇంత అభిమానంగా చూసి ఇలా చేస్తున్నారు. ఆ మహిళ జీవితాంతం తల్లి లేకుండా పిల్లలు ఉంటున్నారు. కనీసం ₹1,00,00,000 వారికి నష్టపరిహారం చెల్లించాలని మనల్ని జర్నలిస్టులు కూడా కోరుకుంటున్నారన్నమాట. ఘటనలు జరుగుతూ ఉంటాయి అనుకోని సమయంలో, కానీ అక్కడ ఒక మహిళ ప్రాణాలు పోయింది, ఒక కుటుంబం రోడ్డును పడ్డది కాబట్టి మరి అట్లా తిరిగి తెచ్చేవ్వలేము. సరే ఏదన్నా మిగతా ఏదన్నా జరిగితే అనుకోవచ్చు. కాబట్టి సినిమాలు దీన్ని కూడా మీడియా నిన్న మీ బాక్స్ ఆఫీసు బద్దలు పుష్ప ఆహా ఓహో అని చూపించినంత రేంజ్గా కూడా ఇది చూపించలేదు. అంటే మీడియా కూడా కొన్ని మీడియా సంస్థలు ఇదిని కూడా ఇక్కడ మనకు చూపించినటువంటి పరిస్థితి లేదనమాట. ఆ హృదయ విదారకమైన ఘటనలు ఇప్పటికీ అక్కడ చూసిన వాళ్ళకే కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. అక్కడ ఆ గుండె కొట్టుకునే సమయంలో అక్కడ చేసే పద్ధతులు కానీ ఏదైనా కానీ. సో ఏదేమైనా మీరు సినిమాల్లో హీరో అనిపించుకోవటం కాదు, ఇలా అభిమానులకు కూడా అండగా ఉంటూ హీరో అనిపించుకోవటం ఎంతైనా మంచిది. ₹25 లక్షలు కాదు, ₹1,00,00,000 నష్టపరిహారం ఆ కుటుంబానికి చెల్లించాలంటూ వాళ్ళు మీ అభిమానులే ఇటు ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు.